ఈ బీసీ బిల్లుకు సంబంధించి ఆమోదించాల్సినటువంటి అవసరం 100% ఉంది. గత 75 సంవత్సరాలుగా బీసీలు నిరంగా కూడా నిరాదరణకు అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని విషయాల్లో కూడా ఇక్కడ రాజకీయంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 100 మంది ఎమ్మెల్యేలు బీసీలు కాదు, 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఎంపీల విషయంలో అటువంటి వివక్ష జరుగుతూ ఉంది, అటు మంత్రుల విషయంలో అట్లనే జరుగుతూ ఉంది. తర్వాత రకరకాలుగా ఇట్లా వివక్ష గురవుతూ ఉంది. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపులు అంటే 3,04,965 కోట్ల రూపాయలని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే మరి ఎంత ఉండాలి బీసీల వాటా అంటే ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రకారమైనా కానీ 56.33% అంటారు కదా. మరి ఆ లెక్క ప్రకారమైనా కానీ కేటాయింపులు జరగాలి కదా. మరి అటువంటిది ఏం జరుగుతలేదు. ఏం జరుగుతూ ఉంది? 11,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ కేటాయించినవి మరి 11,000 కోట్లు అంటే ఇంకా అలా ఖర్చు చేసేది ఎంతనో కూడా చూడాలి. కాబట్టి మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి 100% కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోకపోతే 100% ఓటేసేటప్పుడు దెబ్బ కొడతారు. బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘాల నేతలు మేధావులు ఢిల్లీ బాట పట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు తర్వాత బీసీల పోరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన సుమారు 1,500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో సోమవారం నిన్ననే బయలుదేరారు. ఇక వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1,500 మంది హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. అయితే పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళనున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద రేపు జరిగేటువంటి ధర్నా ఎట్లా జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, మొత్తం మీద వాళ్ళు దులిపేసుకుంటున్నారు. అంటే మేమైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటో చూడాలి మళ్ళీ.